నా బిడ్డ ఉన్నప్పుడు అయితే చేయటం మంచిగా ఉంది అమ్మ. నా పిల్ల ఉన్నప్పుడు నా కోళ్ళు వచ్చేది దాన్నే ఉంది. నా పిల్లకన్నా ఫోన్ చేస్తా రామంటే పండుగ వస్తుంది. హలో అమ్మ, ఏం చేస్తున్నావు? రేపు రేఖల పండుగ బోనాలా వస్తావు అమ్మ, ఫోన్ చేస్తున్నా రావాలి అమ్మ, రావాలి. ఏమో రాబుద్ది అయితే లేదు, ఏం లేదు నాకు. ఎప్పుడు నిమ్మలంగా మంచిగా మాట్లాడదు, చేయదు. రానంటే బిడ్డ తమ్ముడు ఏడుస్తాడు, రావాలి. తమ్ముని గురించి అన్న వచ్చి రాగి కట్టి వస్తా. అమ్మా ఇప్పుడే వస్తున్నా. సంచిలో అమ్మా నువ్వు కట్టుకోపో అమ్మ. ఇంట్లో ఉబ్బరిస్తుందిగా, ఈడ కూర్చున్నా. లేదు ప్రేమలత ఉంది ఇట్లా. కళ్ళు తెసిన వాళ్ళు వచ్చినామమ్మా. నా బిడ్డ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? పొద్దుగాల వచ్చింది. పండగకు వచ్చిందా? సరే పోపో. కళ్ళు తెచ్చిన పామ తాదా. ప్రేమలతని విలువ రాదు, అది ఇంట్లోనే వైద్యది అర్రలా వస్తుంది. పా మనుషులతో కూర్చోదు, రాదేమే. ఏ బాగా వస్తుంది. మేమైతే గట్ట ఏమమ్మా మంచిగా కలిసి మెలిచి ఉంటాం. కలిసి మెలిచి ఉండనేముండదు. పోదామ్మ కలుదా పా అమ్మ, కలుదా ఇవ్వటమ్మా. ప్రేమలత ముందుకే గిలాసులో పోసి పెట్టుకున్నావా? ఇప్పుడే పోసిన వాళ్ళు తాగినవా? పోసే పెట్టినాము తాగి రామంటే అదే నేనంటే అక్క ఇది మాట్లాడతారు. అక్క ఎప్పుడు పిలిచింది? పిలిచిన 4 మార్లు పిలిచింది. అక్క ఎప్పుడు పిలిచింది? నువ్వే పిలుస్తుంది. 4 మార్లు పిలిచింది. వాళ్ళే మీ ఇంటికి నేను వచ్చినా, మా ఇంటికి అందుకే రాగానే అడిగినా ఎప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి నుంచి 6 రోజులకంచే వెళ్తలేవు. మాట్లాడినా గానీ మూతి ముడుచుకున్నట్టే ఉంటున్నావు. నాకు జ్వరం వచ్చిందని నా బాధ నేనుంటే మీతో ఏందమ్మా? ఓకే ఇప్పటిదాకా మంచిగా ఉందిగా, ఇప్పటిదాకా మంచిగా ఉంది. ఇప్పుడే జ్వరం వచ్చింది. అది రాగానే అప్పుడే జ్వరం వచ్చింది. అది అడుగు పెట్టగానే అప్పుడే జ్వరం వచ్చింది. తగ్గుతుంటే మంచిగానే ఉండవు. మందలియ కూడా మందలియ పెట్టుందని కానీ కళ్ళు కానొస్తారు. రోజు తుమ్ముతుంటే దగ్గుతుంటే. తమ్ముడు ఎక్కడ పోయినరా? రాఖీలు కట్టి పోతా నేను. రాను ఫోన్ చేసి దూట్లున్నాయని వస్తాడా? కాలేదో డ్యూటీ పోయిన వాళ్ళు వస్తలేరా? రాఖీలు ఉంటే ఏడొస్తాడు? బండి ఆడబెట్టి వస్తాడా? మనదా బండి ఏమన్నా? ఎందుకు నన్ను అంటున్నా? నేను పోతే మీ తమ్ముడు కట్నం ఎంత పడితే అంత పోస్తాడానా? అంటే అట్లా ఎంత అంటే అంత కట్నం పోస్తాడని పో అంటున్నారమ్మా. పోలేదా అంటున్నావు. ఏం మాట్లాడుతుంది? నేను అందుకనే రానన్నా. మీ అల్లుడు కూడా పోయిరా పో, మీ అమ్మ ఒకటే ఫోన్ చేస్తుంది అని అంటే వచ్చిన. పైసలు దొబ్బుదామని వచ్చినవా, అది వచ్చినవా అని మాట్లాడుతుందమ్మా. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. నాకు ఈయనకు చెప్తా అయితే మస్తు తిడతాడు. నువ్వు ఎందుకు పోయినావు ఆ ముసలి పిలిచే అని అంటాడు. దాంతోనే లెక్క తమ్ముడు తిండి చేసిన పడవలు చేసిన ఇస్తా. అది వేసుకొని దాంతోనే లెక్క. అది కూడా దాంతోనే దాంట్లో లెక్క పెడతావు. అందరూ సంతోషంగా ఉండి 10 రూపాయలు కానీ పెడితే నిమ్మలం ఉంటుంది. ఆమె పైసలు దొబ్బుతానికి వచ్చినవా, అది దొబ్బుతా, ఇది ఆశకు లేని గట్టి అంటది. అది తమ్ముతో లెక్క. తమ్ముడు నాకు చెప్పిండు, నన్ను కాదా అని ఇచ్చిండు. నేను చేపించిన తీసుకోపో. దాంతో ఏం లెక్క, ఏమే రోజు ఏమన్నది. దాంతో లెక్క పెట్టకు. నేను పోతామ్మా. నాకు పైసలకు ఆశపడి రాలే, నేనేం రాలే, నేను పోతా. ఏ గ్లాస్ కలుతావమ్మా? నాకు వద్దమ్మా, కళ్ళు వద్దేమో. ఇంట్లో పెట్టుకో. తాగు నాకు వద్దు కానీ. తమ్ముడు డ్యూటీ పోయిండు. ఇక వస్తావని అక్క వస్తుంది. పట్టుకులు ఇచ్చిపోతున్నా ఈ అక్కకు. అది వస్తే ఓర్వది మంచిది కాదని ఇచ్చిపోతే ఒళ్ళు పెట్టుకోమంటే పెట్టుకున్నా. ఇక తీసుకొని దాని లెక్క కాదు తమ్ముడు చెప్పిండు. ఇవన్నీ ఎందుక? మామనేమో పంచా పెట్టుకుంటుంది. మళ్ళీ తమ్ముడు ఇచ్చిండని ఎరుకైతే తమ్ముడిని తోటి పంచా పెట్టుకుంటుంది. ఏమొద్దు నాకు, ఏమొద్దు. తమ్ముడు ఇచ్చా
అది మందులు నాకు తెలియకుండా నువ్వు నీ కొడుకుని అడగాలి ఆడుకుంటా పట్టగొంతులు చేపించి పెట్టి మీరు నేను అనగానే నీకు సుర్రు అన్నదమ్మా అమ్మా నీకు తెచ్చిన ఆవు అయ్యో నువ్వు తెచ్చుకోవా ఉందమ్మా పెట్టుకోకుర్రే పంచా పెట్టుకోకుర్రి రాని వస్తుంది నువ్వే నేను ఒక్కదాన్ని అంత మంచిదన్నా అంత మంచి వాళ్ళు నేనే తెచ్చిన నా కొడుకు చెప్పి మీ అమ్మగారు పెట్టరా నాకెప్పుడు చెప్పినావు ఇప్పుడు నా కొడుకు తమ్ముడు నా కొడుకు తెలియదు నీకు తెలియకుండా దానికి తెలియకుండా ఇయ్య అన్నాడు నీ కొడుకు నేను అంతగా ఇయ్యాలనా మీరు అంత మంచోళ్ళ అయ్యో అక్కకి ఇది చేపిద్దామంట నేనెందుకు కోరవా మీరు సాడుగానే అమ్మ చేపి అంటే చేపించిన అంటే నేను ఒక్కదానే అంత నా కొడుకు చేపించినప్పుడు కొడుకు అమ్మ మంచిదేనా మరి కొడుకేనా చెప్పడానికి చెప్పిండు అందుకే వచ్చిన ఇస్తున్నా ఉండి నా కొడుకు ఏదో చెప్పినా నాకు తెలియకుండా చెప్తే నా కొడుకు చెప్తే చేసిన కానీ అది ఇవ్వకుండా సరే నాకు వద్దమ్మా నాకు లేవా నేను చేసిన నేనే కట్టుకున్నా పో కాదు నాకు లేవా నీకున్నా కానీ నేను కట్టుకున్నా తమ్ముడు ఇవ్వకుండా సరే మంచిగా ఉండాలని ఉంటది నాకు కానీ ఇట్లా పంచాలు పెట్టుకుంటే నాకు బాధ అనిపిస్తుంది నాకు మీరు పెట్టాలి చెయ్యాలని ఏముండదు మీరు సంతోషంగా ఉంటేనే మేము కూడా సంతోషంగా ఉంటాం ఇట్లా లొల్లి పెట్టుకుంటే తిన్నది కూడా పెయి పట్టదు అట్లా అంటే ఇవ్వటమ్మా నాకు వద్దు తమ్మునికి ఆమెకు మళ్ళీ నేను పోయినాక ఇస్తాను కానీ నువ్వు మళ్ళీ ఆమెకు ఎందుకు ఇస్తున్నావు ఇక్కడే నేనే తీసుకోను నేను ఇక్కడే తమ్ముడేమో మంచి అంట మళ్ళదేమో చెడ్డదంట మరి అదే మాట కాదు అక్కకి ఇట్లా చేపిద్దాం అంటే నేను చేపియకూడదా ఇక సంగతే అమ్మో రాని ఆయన సంగతే చెప్తాను కానీ లేదా చేసేది లేదా నువ్వు గయ్య కట్టేది గుంజుకుంటురా అదే మాట నాకే చెప్పిస్తే ఏమైంది మీకు నాకు చెప్పిస్తే నేను అంత మంచిదన్నా చేసేది కాక ఏడుకమ్మ పోయేది అందుకే లేని చూసి పెడదామని చూసినావు నేను లేని చూసి అన్ని పెడదామని చూసినావమ్మా అయ్యో ఓరొకటి అమ్మాయి అంతా ఇది చేసినాడు సాటుగా పెట్టుకుంటా చెప్పాలి నువ్వు నాకు గిది కాదు బిడ్డ గిది పెడదాము అని చెప్పాలి గిది తెచ్చుకోకుండా సరే కానీ ఈమెకి ఒకటే చేసిన నేను పోతున్నామా నేనేమో మంచిగా ఉండాలని ఉంటుంది కానీ ఇట్లా బాధలు పంచాలు పెట్టుకుంటే నాకు మంచిగా అనిపించదమ్మా నేను పోతున్నా ఇక నేనేముండమ్మా నాకు సరిపోయింది ఈ మాటలు ఎవరైనా ముసలి అయినా రాఖీలు కట్టాలి తమ్ముళ్ళకి అన్నలకు అని పోతారు కానీ నా ఒక్క తమ్ముడు ఉంటే కడదామని వస్తే ఆమె మాటలు ఎట్లా మాట్లాడుతుంది అలా సంచిలో రాఖీలు ఉన్నాయి తమ్ముడికి వచ్చినాక కట్టుకోని నేను ఉండమ్మా